కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? బట్ ఒక డౌట్ ఉంటుంది కదా, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్ టు స్టార్ట్ విత్ అని. పైథాన్, జావా, సి, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను బిగినర్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉండేది. ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఒకసారి జావా స్టార్ట్ చేశా, కానీ చాలా హార్డ్ అనిపించింది. దెన్ ఐ ఫౌండ్ పైథాన్ అండ్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. మీరు బిగినర్ అయితే నా బెస్ట్ సజెషన్ స్టార్ట్ విత్ పైథాన్. ఎందుకంటే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. సెమీకాలన్, కర్లీ బ్రేసెస్ లేకపోవడం వల్ల అసలు టెన్షన్ అనేది ఉండదు మనకి. అండ్ దెన్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ ఇలా చాలా యూజ్ అవుతుంది. చాలా వాటిలో పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో మన పైథాన్లో ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ మనందరికీ తెలిసిందే, ప్రతి దానిలో ప్రింట్ చేస్తాం హలో వరల్డ్. సో ప్రింట్ హలో వరల్డ్. సో అసలు ఈ కోడ్ ఎందుకు రాస్తాము? ఎందుకంటే ఆ హలో వరల్డ్ అనేది ఏదైతే ఉందో ఆ మెసేజ్ని మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం కోసము ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ దానికి అది యూజ్ చేస్తాము. సో ప్రింట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. అసలు ఇన్బిల్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక మొబైల్ కొన్నాము, దానిలో డిఫాల్ట్గా క్యాలిక్యులేటర్, కెమెరా, గ్యాలరీ ఇలాంటివన్నీ మనకి డిఫాల్ట్గా కనిపిస్తాయి. ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు ఏది కూడా. అలానే ప్రింట్ ఆఫ్ అనేది కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. ఇది పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో చాలామంది స్టార్ట్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలామంది ఆగిపోతారు. ఏమో నేను చేయగలుగుతానా లేదా, చేస్తానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఇలాంటి వాటి దగ్గర ఆగిపోతే ఎక్కడికి ముందుకు వెళ్ళలేం. సో ఓవర్ థింకింగ్ వద్దు మనకి. సో ప్లీజ్ డోంట్ వెయిట్, స్టార్ట్ చేయండి. మీరు బిగినర్ అయినా పర్లేదు, బికాస్ ఎవ్రీ కోడర్ వన్స్ స్టార్టెడ్ విత్ జీరో. ఎవ్వరికీ ఏమీ తెలియదు. స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది ఏదైనా, అది ముందు మనం చేయగలుగుతామా లేదా అనేది. దాని గురించి ఆలోచిస్తూ మధ్యలో ఆగిపోకూడదు కదా.